హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హేమాస్ క్రియేటివ్ కుకింగ్. ఈరోజు మన ఛానల్లో గోధుమ పిండి బెల్లంతో స్వీట్ షాప్ స్టైల్లో బాదుషా స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీగా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు తరచూ ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఇన్స్టెంట్గా ఒకసారి ప్రిపేర్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ బాదుషా స్వీట్ కోసం ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండి, 2 టీ స్పూన్ల వరకు నెయ్యి, అలాగే కొంచెం రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఇందులో అవసరమైతే కొంచెం బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. నానబెట్టడానికి టైం లేదు అనుకుంటే కనుక కొంచెం 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేయలేదండి. మీకు కావాలి ఇన్స్టెంట్గా చేసేసుకోవాలి అనుకుంటే 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండికి ఎలా అయితే పిండిని కలుపుకుంటామో సేమ్ అలాగే పిండిని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పిండిని కలుపుకున్న తర్వాత ఇలా చేతితో బాగా ప్రెస్ చేస్తూ ఒక 2 మినిట్స్ పాటు మిక్స్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల బాదుషాలు పొంగుతూ చాలా గుల్లగుల్లగా వస్తాయి. ఇలా పిండిని మొత్తం కలుపుకున్న తర్వాత దీనికి ఒక మూతతో క్లోజ్ చేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం పాకం కోసం మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో వేరొక గిన్నెలో 1 కప్పు బెల్లాన్ని, అదే కప్పుతో 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. దీన్ని స్టవ్ మీద పెట్టుకుని బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోవాలి. ఒక అరగంట తర్వాత పిండి కూడా నానిపోయి ఉంటుంది కదా, ఇప్పుడు దీన్ని చిన్న ముద్దలుగా సెపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. బాదుషా పెద్దగా కావాలంటే కొంచెం పెద్దగా చేసుకోండి, లేదు మీడియం సైజులో కావాలనుకుంటే మీడియం సైజులో. మనకు కావాల్సిన సైజులో ఉండల్లా ప్రిపేర్ చేసుకొని దీన్ని రోల్ చేస్తూ సాఫ్ట్ బాల్లా ప్రిపేర్ చేసుకొని మధ్యలో చిన్న హోల్ చేసుకొని బాదుషా షేప్లో ప్రిపేర్ చేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టేసుకోండి. సాఫ్ట్ బాల్లా ప్రిపేర్ చేసుకుని మధ్యలో చిన్న హోల్ పెడితే మనకి బాదుషా షేప్ వచ్చేస్తుంది. ఇలాగే మిగతా ఉండలన్నింటినీ కూడా బాదుషాలాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనకి బెల్లం కూడా కరిగిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 2 లేదా 3 యాలకుల్ని క్రష్ చేసి యాడ్ చేసుకోండి. యాలకుల ఫ్లేవర్ ఇందులోకి చాలా బాగుంటుంది, మిస్ చేయకుండా యాడ్ చేసుకోండి. ఒక పక్కన ఈ బెల్లం వాటర్ ఉడుకుతూ ఉన్నప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుంటే మనం బాదుషాల్ని ఫ్రై చేసేసుకోవచ్చు. అయితే బాదుషాల్ని ఆయిల్ బాగా ఎక్కువ కాగనివ్వకూడదండి. మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడే బాదుషాల్ని యాడ్ చేసుకుని ఫ్లేమ్ని పెంచుకుంటూ తగ్గించుకుంటూ బాదుషాల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముందే హై ఫ్లేమ్లో పెట్టేస్తే బాదుషాలు లోపల వరకు ఉడకవు. ఆయిల్ కొంచెం మీడియంగా హీట్ అయినప్పుడే బాదుషాలను యాడ్ చేసేసుకుని ఆ తర్వాత ఫ్లేమ్ని పెంచుకుంటూ తగ్గించుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాదుషాలని ఇలా గోల్డెన్ కలర్లోకి రాగానే తీసేసుకుని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఈలోపు మనకి పాకం కూడా చిక్కబడి ఉంటుంది. ఇక్కడ తీగ పాకం రావాల్సిన అవసరం ఏమి ఉండదండి, లైట్గా పాకం అనేది చిక్కబడితే సరిపోతుంది. ఇలా పాకం చిక్కబడగానే మనం ఫ్రై చేసుకున్న వేడి బాదుషాలని ఇందులోకి యాడ్ చేసేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుంటే బాదుషాలు ఈ బెల్లం పాకాన్ని చక్కగా పీల్చేసుకుంటాయి. ఇప్పుడు వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే మనకి స్వీట్ షాప్ స్టైల్ బాదుషాలు అనేవి రెడీ అయిపోతాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, అలాగే హెల్దీ కూడా. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.